So today's our topic is Bonn Convention. Okay. So Bonn Convention is very most important topic in ecology. So regularly we are getting questions so in UPSC, TGPSC, APPSC examinations. So actually Bonn Convention is related to what? Okay. So this is also like a global treaty. This is also like international treaty. Okay. Multiple countries binding with Bonn Convention. So here Bonn Convention means CMS Convention means conservation of migratory species. Okay, CMS means what? Conservation. Conservation means protection, right? So conservation of migratory species. Okay, conservation of CMS means conservation of migratory species. Okay, migratory species. So that means Bonn Convention and CMS Convention and both are same. Okay, Bonn Convention and CMS Convention both are same. So what is the goal and what is the aim of Bonn Convention or CMS Convention means so conservation of migratory species. So each and every country so should responsible to the conservation of migratory species. Okay, so migratory species in the sense migratory animals and migratory birds. So animals, birds, one country to some other country, so they'll migrate. Okay, ఆ మైగ్రేటరీ స్పీసీస్ని సో ఎవ్రీ కంట్రీ ప్రొటెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. సో యాక్చువల్లీ నంబర్ ఆఫ్ అనిమల్స్ మన ఇండియా కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ అనిమల్స్కి హోస్ట్గా ఉంది. సో లైక్ డుగాంగ్, షార్క్ ఫిష్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, స్నో లిపార్డ్, ఇట్లా డిఫరెంట్ అనిమల్స్ని ఐ మీన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ అనిమల్స్ని సో వీఆర్ ప్రొటెక్టింగ్. ఓకే, వాటన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి మనం కూడా వన్ ఆఫ్ ద హోస్ట్ కంట్రీ అనమాట. సో ఈ బాన్ కన్వెన్షన్లో ఓకేనా. సో అయితే మనకి ఇప్పుడు పులికాట్ లేక్లోకి ఎవ్రీ ఇయర్ సైబేరియన్ క్రేన్స్ వస్తాయి కదా. సో సైబేరియన్ క్రేన్స్ని కూడా అండర్ బాన్ కన్వెన్షన్ వీఆర్ ప్రొటెక్టింగ్ దెమ్. ఓకే, సో వీఆర్ ప్రొటెక్టింగ్ దేర్ బ్రీడ్స్ అండ్ వీఆర్ ప్రొటెక్టింగ్ దేర్ హ్యాబిటేట్స్ అండ్ ఎవ్రీథింగ్, వాటి యొక్క ఆవాసం, షెల్టర్, బ్రీడింగ్, ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొటెక్టింగ్. ఓకే, అండర్ బాన్ కన్వెన్షన్. అలాగే స్నో లిపార్డ్. సో మనకి 2023లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ బిగ్ క్యాట్ అలయన్స్ని లాంచ్ చేశారు కదా. సో అందులో 7 టైగర్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి. సో అలా అన్నమాట. ఓకే, అది మనమే ఎస్టాబ్లిష్ చేసాం యాక్చువల్లీ. సో బట్ బాన్ కన్వెన్షన్ అనేది ఓవరాల్గా మల్టిపుల్ కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ అయి ఉన్నాయి. సో యాక్చువల్లీ వాట్ ఈస్ ద బాన్ కన్వెన్షన్? సో ద బాన్ కన్వెన్షన్ రెఫర్స్ టు ద కన్వెన్షన్ ఆన్ ది కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ అనిమల్స్. ఓకే, కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్. సో దిస్ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. సో మనం ఎస్టర్డే ఏం టాపిక్ డిస్కస్ చేసింది? సేటస్. సో సీటస్ మెయిన్ ఎయిమ్ ఏంటి, ఏం చెప్పుకున్నాం? ఇల్లీగల్ ట్రేడింగ్ చేయకూడదు. ఓకే, సింగిల్ వర్డ్లో చెప్పాలి అని అంటే సో అనిమల్ ట్రాఫికింగ్ వాళ్ళు ఇల్లీగల్ ట్రేడింగ్, ఇంటర్నేషనల్ ఇల్లీగల్ ట్రేడింగ్, ట్రాఫికింగ్ చేయకూడదు. సో అది మనకు సైటస్ రిలేటెడ్. అండ్ బాన్ కన్వెన్షన్ రిలేటెడ్ ఏది అంటే కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్. మైగ్రేటరీ స్పీసీస్ మీన్స్ మైగ్రేటరీ వైల్డ్ లైఫ్, ఎయిదర్ ఇట్ మే బి అనిమల్స్ ఆర్ ఎయిదర్ ఇట్ మే బి బర్డ్స్. ఓకే, వాటిని కన్జర్వ్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇంటర్నేషనల్ ట్రీటీ అండర్ ద యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, UNEP ప్రోగ్రామ్. సో బాన్ కన్వెన్షన్ వర్క్స్ అండర్ ది యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కింద ఈ బాన్ కన్వెన్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అండ్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఇచ్చే గైడ్ లైన్స్ బేస్ చేసుకొని బాన్ కన్వెన్షన్ అనేది వర్క్ చేస్తుంది. సో ఎయిమ్డ్ అట్ కన్సర్వింగ్ మైగ్రేటరీ అనిమల్ స్పీసీస్ అండ్ దేర్ హ్యాబిటేట్స్ అక్రాస్ నేషనల్ బౌండరీస్. ఓకే, సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ దేర్ మైగ్రేటరీ అనిమల్స్ అండ్ బర్డ్స్ అండ్ ఆల్సో దేర్ హ్యాబిటేట్స్ ఆల్సో. హ్యాబిటేట్స్ మీన్స్ షెల్టర్, అవి నివసించే షెల్టర్, ఆ లొకాలిటీని, ఆ పర్టికులర్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయాలి. సో అక్రాస్ నేషనల్ బౌండరీస్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ గోల్ అండ్ థీమ్ ఆఫ్ బాన్ కన్వెన్షన్. ఓకే, నెక్స్ట్ వెన్ వాజ్ ఇట్ సైన్డ్ అండ్ ఎన్ఫోర్స్డ్? ఓకే, బాన్ కన్వెన్షన్ ఎప్పుడు సైన్ చేసుకున్నాము, ఎప్పుడు ఎన్ఫోర్స్లోకి వచ్చింది? సో సైన్డ్ అట్ 23rd June in the year of 1979 in Bonn. So Bonn is the city actually, so located in Germany. సో జర్మనీలో ఉండే బాన్ అనే ఒక సిటీలో
సో మల్టిపుల్ కంట్రీస్ అన్ని నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఈ బాన్ కన్వెన్షన్ మీద సైన్ చేశాయి. ఓకేనా. సో సైన్డ్ ఇన్ 1979 June 3rd in Bonn, but entered into force November 1st 1983. ఇంప్లిమెంటేషన్ 1983లో జరిగింది. మీకు ఇక్కడ 2 డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తాయి యూపీఎస్సీలో. సో బాన్ కన్వెన్షన్ సైన్డ్ ఇన్ విచ్ ఇయర్ అండ్ బాన్ కన్వెన్షన్ సో ఎన్ఫోర్సెస్ స్టార్ట్ ఫ్రమ్ విచ్ ఇయర్. సైన్డ్ ఇన్ 1979 బట్ ఎన్ఫోర్సెస్ స్టార్ట్స్ ఫ్రమ్ 1983. 1983 నుంచి ఇంప్లిమెంటేషన్ వచ్చింది. ఈవెన్ అవర్ ఇండియా జాయిన్డ్ ఇన్ 1983. ఓకే, మన ఇండియా కూడా 1983లోనే బాన్ కన్వెన్షన్లో జాయిన్ అయింది. సో అవర్ ఇండియా జాయిన్డ్ ఇన్ 1983. ఓకే, అండ్ పార్టీస్ అండ్ మెంబర్ కంట్రీస్. సో ద కన్వెన్షన్ హ్యాస్ ఓవర్ 130 ప్లస్ పార్టీస్. ఓకే, 130 ప్లస్ కంట్రీస్ సో ఈ కన్వెన్షన్లో భాగస్వాములుగా ఉన్నాయి. ఫ్రమ్ అరౌండ్ ది వరల్డ్, ప్రపంచమంతా 130 కంట్రీస్ ఉన్నాయి. కోఆపరేటింగ్ అండ్ మైగ్రేటింగ్ స్పీసీస్ కన్జర్వేషన్. So each and every country should maintain that particular cooperation. Cooperation means relationship. Okay. Even our India also maintaining cooperation with America, Japan, Germany. Okay, some other countries because protecting for migratory species. Okay. So countries cooperation ikkada chala important. Okay. And it brings together range states, countries through which migratory animals travel. ఓకే, సో ఇవన్నీ వీటి గోల్స్ అండ్ సైన్డ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ఇండియా అండర్ ద బాన్ కన్వెన్షన్. సో ఇండియా యొక్క పాత్ర ఏంటి, వాట్ ఈస్ ద మేజర్ ఆస్పెక్ట్స్. అండ్ బాన్ కన్వెన్షన్లో ఎంఓఈస్ మనం చేసుకుంటాం. ఓకే, ఎంఓఈస్. సో ఎంఓఈస్ డాక్యుమెంటేషన్ కూడా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా కూడా మల్టిపుల్ స్పీసెస్ని కన్జర్వ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి మల్టిపుల్ ఎంఓయూస్తో సైన్ చేసాం మనం కూడా. సో ఇండియా బికేమ్ ఏ పార్టీ టు ద సిఎంఎస్ ఇన్ 1983 వెన్ ద ట్రీటీ ఎంటర్డ్ ఇన్ టు ద ఫోర్స్ ఫర్ ఇండియా. ఓకే, ఇండియా హ్యాస్ సైన్డ్ సెవెరల్ నాన్ లీగలీ బైండింగ్ ఎంఓఈస్. నాన్ లీగలీ బైండింగ్ ఎంఓఈస్, ఇక్కడ ఎంఓఈస్లో 2 types ఆఫ్ ఎంఓఈస్ ఉంటాయి. వన్ ఈజ్ లీగలీ బైండింగ్ ఎంఓయూ అండ్ నాన్ లీగలీ బైండింగ్ ఎంఓయూ. Okay, legally binding MOU and non-legally binding MOU. So what is the difference between non-legally binding? What is the difference between non-legally binding and legally binding? Okay, legally binding means so whoever the countries legally binding with some other countries. అవి కంపల్సరీ లీగలీ అన్నామంటే ఇప్పుడు లీగల్గా మనకి ఏమైనా అప్రూవల్ వచ్చింది లేదా లీగల్గా ఏమైనా జడ్జిమెంట్ వచ్చింది అంటే మస్ట్ అండ్ షుడ్ వాటిని పాటించాలి అనే అర్థం. ఓకే, ఇప్పుడు మనం ఏదన్నా కోర్టులో కేసు వేశారు, అజంప్షన్స్ వేరు, లీగల్ వేరు. అంటే లీగల్గా చట్టం అనేది, న్యాయం అనేది ఈ పని చేయాలి అని లీగల్గా ఎవరికైనా చెప్తే, ఏదైనా ఒక కేసు మీద కానీ ఏదైనా విషయం మీద కానీ, సో కోర్టు చెప్పింది కాబట్టి, లీగలీ చెప్పింది కాబట్టి మస్ట్ అండ్ షుడ్ వి ఫాలో దట్. ఓకే, అట్లా లీగలీ బైండింగ్ ఎంఓయూ మీద సైన్ చేస్తే మనం కంపల్సరీ ఏం చేసైనా, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టైనా సరే, ఎన్ని ఇన్సిటు కన్జర్వేషన్, ఎక్సిటు కన్జర్వేషన్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, జులాజికల్ పార్క్స్ ఏవైనా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఏవి చేసైనా సరే ఎట్లో అట్లా మనం వాటిని కంపల్సరీ ప్రొటెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటుంది. దట్ ఈస్ లీగలీ బైండింగ్. నాన్ లీగలీ బైండింగ్ మీన్స్ సో మస్ట్ అండ్ షుడ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ చేయాలి. ఓకే, ఇప్పుడు లీగలీ ఎంఓయూ మీద సైన్ చేసామనుకో, నువ్వు చేయకపోతే మళ్ళీ నువ్వు ఆన్సరబుల్. ఎందుకు చేయలేదు అని అంటే, సో యూ నీడ్ టు ఆన్సర్ టు ద యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. నువ్వు ఆన్సర్ చేయాలి. సో ఎందుకు ఫెయిల్ అయినావు, సో ఎందుకు ఫాలో అవ్వలేదు, ఎందుకు ఆ పర్టికులర్ స్పీసెస్ని ప్రొటెక్ట్ చేయలేదు అంటే యూ షుడ్ రెస్పాన్సిబుల్ టు దట్ ప్రొటెక్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ స్పీసెస్. అదే నాన్ లీగలీ బైండింగ్ అన్నారు అనుకోండి, నువ్వు ప్రొటెక్ట్ చేయాలి కానీ నాట్ నెససరీ, మస్ట్ అండ్ షుడ్ కాదు. ఒకవేళ నువ్వు చేయలేకపోతే నిన్నేం క్వశ్చన్ అడగదు యుఎన్ఈపీ ఎందుకు చేయలేదు అని, బట్ చేయమని చెప్తుంది. సో అలాంటిది నాన్ లీగలీ బైండింగ్. సో ఇండియా సైన్డ్ ఇన్ 1983 అన్నాం కదా. సో ఇండియా సైన్డ్ ఇన్ 1983 ఇన్ డిఫరెంట్ ఎంఓయూస్. అది లీగలీ బైండింగ్ మీద సైన్ చేసామా, నాన్ లీగలీ బైండింగ్ మీద సైన్ చేసామా? నాన్ లీగలీ బైండింగ్. ఓకే, ఇండియా హ్యాస్ సైన్డ్ సెవరల్ నాన్ లీగలీ బైండింగ్. అంటే ప్రొటెక్ట్ చేస్తామని చెప్తున్నాం, బట్ పక్కా చేసేస్తాం, పక్కా టార్గెట్ని రీచ్ అవుతాం,
కంపల్సరీ చేస్తామని మనం ప్రామిస్ చేయట్లేదు, బట్ చేస్తామని చెప్తున్నాం. ఓకే, దట్ ఈస్ నాన్ లీగలీ బైండింగ్ మీనింగ్. లీగలీ బైండింగ్ మీనింగ్ కంపల్సరీ చేయాలి, దేర్ ఈజ్ నో అనదర్ ఆప్షన్. సో ఇండియా కన్జర్వేషన్ అండర్ నాన్ లీగలీ బైండింగ్ MOU. సో ఏమేమి కన్జర్వ్ చేస్తుంది మన ఇండియా? సైబీరియన్ క్రేన్స్ కన్జర్వేషన్ కోసం 1998లో MOU చేసుకున్నాం. ఓకే, సైబీరియన్ కొంగలు అంటారు కదా, ఎక్కడికి వస్తాయి మైగ్రేటెడ్ సైబీరియన్ క్రేన్స్? పులికాట్ లేక్లోకి ఇవి ఎక్కువ వస్తాయి. సో వీటి హ్యాబిటేట్స్ని ఇవి రిటర్న్ వెళ్ళాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మందే. మళ్ళీ ఇవి ఇక్కడ ఉన్నన్ని రోజులు ప్రొటెక్ట్ అయితే కదా మళ్ళీ వాటి కంట్రీకి రిటర్న్ వెళ్తాయి. సో ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మనం తీసుకుంటాం. సో సైబీరియన్ క్రేన్స్, సో సైన్డ్ ఇన్ MOU 1998. నెక్స్ట్ మెరైన్ టర్టైల్స్. ఓకే, మెరైన్ టర్టైల్స్ మీన్స్ ఓషన్ టార్టాయిసెస్. ఓకే, టార్టాయిసెస్ని ప్రొటెక్ట్ చేయడానికి, కన్జర్వ్ చేయడానికి 2007లో మన ఇండియా MOU చేసింది. ఓకే, అండ్ డుగాంగ్ మీన్స్ దిస్ అనిమల్. ఓకే, డుగాంగ్ అనదర్ నేమ్ ఈజ్ సీ కౌ. ఆల్రెడీ సీ కౌ ఆర్ డుగాంగ్ అనిమల్ ఆల్రెడీ యాడెడ్ ఇన్ క్రిటికలీ ఎండేంజర్డ్ కేటగిరీ. క్రిటికలీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఇది యాడ్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మిగిలింది ఎక్స్టింటే. ఓకే, క్రిటికలీ ఎండేంజర్డ్లో మనం కన్జర్వ్ చేయకపోతే ప్రాపర్ వేలో, సో డెఫినెట్లీ డుగాంగ్ అనిమల్ గోయింగ్ టు యాడ్ ఇన్ ఎక్స్టింట్ ఫేస్, అంటే అంతరించిపోతుంది అప్పటికి. సో డుగాంగ్ మీన్స్ దిస్ అనిమల్. అండ్ ర్యాప్టర్స్. సో ర్యాప్టర్స్ ప్రొటెక్ట్ చేయడానికి 2016లో సైన్ చేసాం. ర్యాప్టర్స్ మీన్స్ వాట్? సో వాట్ ఈస్ అ ర్యాప్టర్ మీన్స్? ర్యాప్టర్ మీన్స్ కార్నివోరస్ అనిమల్స్. ఓకే, కార్నివోరస్ అనిమల్స్ అంటే వేటాడి జంతువులను తినే అనిమల్స్. కార్నివోరస్ అనిమల్స్ కాదు, బర్డ్స్. కార్నివోరస్ బర్డ్స్. సో టెల్ మీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ కార్నివోరస్ బర్డ్స్. హాక్, ఈగల్, ఓకే, ఓల్ ఇట్లాంటివి. వల్చర్స్, ఇవన్నీ కార్నివోరస్ అనిమల్స్. ఓకేనా, వీటి కన్జర్వేషన్ని మనం ర్యాప్టర్ అంటాం. ఓకే, వీటి కన్జర్వేషన్ని ర్యాప్టర్. ఇవి జంతువులని వేటాడి తింటూ ఉంటాయి. సో ఈ బర్డ్స్ అన్నీ కూడా అంతరించిపోతున్నాయి, సో డ్యూ టు రేడియేషన్స్ ఎఫెక్ట్ వల్ల. సో వాటిని కూడా మనం బాన్ కన్వెన్షన్ కింద ప్రొటెక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటుంది. ఓకేనా, ఈ 4 ఇంపార్టెంట్. 1 సైబీరియన్ క్రేన్స్, మెరైన్ టర్టైల్స్, డుగాంగ్స్, ర్యాప్టర్స్. India signed in 1998 for the protection of or conservation of Siberian cranes, and signed in 2007 for the protection of marine turtles, signed 2008 for the protection of dugong animals, signed in 2016 for the protection of raptors. Okay. Next, functions. So what are the functions and purpose of the Bonn Convention? Okay, what are the purpose and function? So the Bonn Convention main aims and functions include. Bonn Convention main aim enti, functions include. First one is conservation of migratory species. సో మీకు మెయిన్స్ క్వశ్చన్ అడుగుతారు కదా, డిస్క్రిప్టివ్ రాయమని UPSC Group 1లో. అప్పుడు ఈ ఫంక్షన్స్ అన్ని హెడ్డింగ్స్ పెట్టి ఎలాబొరేట్ చేయాలి. ఓకే, సో కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ ఈజ్ ద ఫస్ట్ ఎయిమ్ ఆర్ ఫస్ట్ గోల్. This is only main goal actually. Conservation of migratory species is main goal. Provides a framework to conserve terrestrial, marine and avian migratory. Yes. So this terminology is very most important. So terrestrial migratory. Terrestrial means what? So what are the example for terrestrial animals? Whoever surviving on the land. అంతే కదా, ల్యాండ్ లేదా భూమి మీద బతికేవన్నీ టెరెస్ట్రియల్. ఆక్వాటిక్ ఆర్ మెరైన్ మీన్స్ వాటర్లో బతికేవి. ఏవియన్ మీన్స్ ఫ్లైస్, ఎగిరేవి. ఓకే, ఏవియన్ మీన్స్ ఫ్లైస్, ఎగిరేవి. మెరైన్ మీన్స్ ఆక్వాటిక్ అనిమల్స్, వాటర్లో సర్వైవ్ అయ్యేవి. టెరెస్ట్రియల్ మీన్స్ ల్యాండ్ మీద సర్వైవ్ అయ్యేవి. ఈ మూడింటిని మనం ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు ల్యాండ్ మీద సర్వైవ్ అయ్యే వాటిల్లో స్నో లిపార్డ్స్, చీతాస్, పూమా, లయన్ ఇవన్నీ అంతరించిపోతున్నాయి కదా. సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ దెమ్. అలాగే మెరైన్ అనిమల్స్లో టార్టాయిస్, సమ్ డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ టర్టైల్స్, డుగాంగ్ అనిమల్స్ ఇవన్నీ అంతరించిపోతున్నాయి కదా. డాల్ఫిన్స్, ఈవెన్ డాల్ఫిన్స్ కూడా ప్రొటెక్ట్ చేయాలి.
ఏవియన్ అంటే ఎగిరేవి, నథింగ్ బట్ బర్డ్స్. ఓకే, బర్డ్స్, గ్రేట్ ఇండియన్, అవర్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, వల్చర్స్, ఇంకా ఓల్స్, ఓకే, హాక్, ఈగల్, ఇలాంటివన్నిటిని ప్రొటెక్ట్ చేయాలి. ఓకేనా, ఈ మూడింటిని మైగ్రేటరీ స్పీసెస్ని మనం బాన్ కన్వెన్షన్ కింద ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది. మైగ్రేటరీ స్పీసెస్ త్రూ అవుట్ దే రేంజ్, ఎస్పెషలీ దోస్ క్రాసింగ్ బార్డర్స్, ఏవైతే వాటి బార్డర్ని క్రాస్ చేస్తాయో, వాటి బార్డర్ని అంటే వాటి కంట్రీని కాకుండా వేరే కంట్రీకి వెళ్ళిపోవడం. ఇప్పుడు అవర్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ మన బార్డర్ని క్రాస్ చేసి వెళ్ళిపోతుందా లేదా? వెళ్ళిపోద్ది, పాకిస్తాన్కి అటుపక్క వెళ్ళిపోద్ది. ఓకే, బార్డర్ క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. అప్పుడు సో అండర్ బాన్ కన్వెన్షన్ పాకిస్తాన్ ఆల్సో హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ దిస్ పర్టికులర్ యానిమల్. ఇప్పుడు చైనా నుంచి మనకి రెడ్ పాండా ఇవన్నీ చైనా నుంచి వస్తాయి మన దగ్గరికి. సో మనం వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. పాకిస్తాన్ నుంచి కూడా సమ్ మైగ్రేటరీ బర్డ్స్ అండ్ యానిమల్స్ వస్తాయి, మనం ప్రొటెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి కూడా కంగారూస్ ఇవన్నీ మన ఇండియాలోకి వస్తాయి. ఓకే, ఆస్ట్రేలియా నుంచి కంగారూస్, సమ్ కైండ్ ఆఫ్ బర్డ్స్ అవన్నీ వస్తాయి. ఆఫ్రికా నుంచి కూడా ఆస్ట్రిచ్ బర్డ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. వాటన్నిటిని మనం ప్రొటెక్ట్ చేయాలి. పెంగ్విన్ వస్తుంది, ఆర్కిటిక్ నుంచి పెంగ్విన్ వస్తుంది, వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాలి. ఓకే, అండ్ లీగల్ ఇన్స్ట్రుమెంట్స్, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి లీగల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎంకరేజెస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ త్రూ లీగలీ బైండింగ్ అగ్రిమెంట్స్ ఫర్ స్పెసిఫిక్ స్పీసీస్ ఫర్ స్పెసిఫిక్ స్పీషీస్ ఆర్ రీజియన్స్. లీగలీ బైండింగ్ అగ్రిమెంట్ ఫర్ స్పెసిఫిక్ స్పీషీస్, అన్నిటికీ కాదు, స్పెసిఫిక్ స్పీషీస్ ఆర్ రీజియన్స్. ఓకే, కొన్ని పర్టికులర్ జాతులని పర్టికులర్ ఏరియాస్లో ఉండే స్పీషీస్ని ప్రొటెక్ట్ చేయడానికి లీగలీ బైండింగ్ పెడతారు. ఇప్పుడు మన ఇండియా కూడా లీగలీ బైండింగ్కి ఒప్పుకోలేదు, అప్రూవ్ చేయలేదు. కానీ ఇంకా స్పెసిఫిక్ స్పీషీస్ ఏవైతే ఉంటాయో, అంటే క్రిటికలీ ఎండేంజర్డ్, ఇంకా వాటిని వేరే ఆప్షన్ లేదు, మనం లైట్ తీసుకుంటే అవి ఎక్స్టెంట్ అయిపోతాయి, ఇంకా కనపడవు, కనుమరుమైపోతాయి, బాగా రిస్క్ వేటికైతే ఉందో, హైయెస్ట్ థ్రెట్ వేటికైతే ఉంటుందో అలాంటి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి లీగలీ బైండింగ్ చేయడానికి కంట్రీస్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఓకేనా, అట్లని ఫోర్స్ ఏం లేదు దీని కింద, నువ్వు కంపల్సరీ లీగల్ బాండ్ మీదే సైన్ చేయాలని ఫోర్స్ లేదు, బట్ మనం ఎంకరేజ్ చేయాలి అలాగా. ఓకేనా, సో అట్లా కోఆపరేషన్ కోసం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు చేయగలుగుతారు. అండ్ నాన్ బైండింగ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ జాయింట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్. ఓకే, సో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, నాన్ బైండింగ్ ఎంఓయూస్ కూడా మనము జాయింట్ కన్జర్వేషన్కి ఎంకరేజ్ చేయాలి. ఓకేనా, ఇవి రెండు, ఇది సెకండ్ పాయింట్, ఇది కంపల్సరీ మెన్షన్ చేయాలి. సో సెకండ్ పాయింట్, లీగల్ ఇన్స్ట్రుమెంట్స్, వీ హ్యావ్ 2 types ఆఫ్ లీగల్ ఇన్స్ట్రుమెంట్స్. One is non-legally binding, second one is legally binding. So we want to encourage to the countries, they wanted to go for legally binding or non-legally binding as per their wish. Okay, but we need to encourage them. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. చేసి ఇఫ్ ఇన్ కేస్ దే ఆర్ ఓకే ఫర్ లీగలీ బైండింగ్ దే కెన్ క్యారీ. అదర్వైజ్ కొన్ని కంట్రీస్ నాన్ లీగల్ బైండింగ్కి మాత్రమే ఎంకరేజ్ అవుతాయి. ఇప్పుడు మన ఇండియా లీగలీ బైండింగ్కి ఒప్పుకోలేదు, నాన్ లీగలీ బైండింగ్ మీదే సైన్ చేసింది. అట్లా ఇవి రెండు మెజర్మెంట్స్. అండ్ అపెండిసైసెస్ ఫర్ స్పీసీస్ ప్రొటెక్షన్, ఇందులో 2 అపెండిసెస్ ఉంటాయి. వన్ ఈజ్ అపెండిక్స్ 1, సెకండ్ అపెండిక్స్ 2. ఓకే, సో మనకి సైటిస్లో ఎన్ని అపెండిక్స్ ఉండే? 3 అపెండిక్స్ కదా, 1, 2, 3. ఓకే, ఫస్ట్ అపెండిక్స్ ఏం చెప్పాం? ప్రొహిబిటెడ్ ట్రేడింగ్. ఓకే, అవి ఫుల్ థ్రెట్ ఉంటుంది వాటికి. సెకండ్ ఏం చెప్పాం? విత్ లిమిటేషన్స్ ఆర్ విత్ కండిషన్స్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ని అలో చేస్తాం. అపెండిక్స్ 3లో ఏం చెప్పాం? ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కావాలి. ఇవి మరి ఇందులో అపెండిక్స్ 1లో ఏంటి? సో లిస్ట్ ఎండేంజర్డ్ మైగ్రేటరీ స్పీసెస్ నీడింగ్ స్ట్రిక్ట్ ప్రొటెక్షన్. అపెండిక్స్ 1లో ఉండేవన్నీ స్ట్రిక్ట్ ప్రొటెక్షన్ ఉండాలి. సో స్ట్రిక్ట్ ప్రొటెక్షన్ అంటే వీటి మీద ట్రేడింగ్ జరగకూడదు, ట్రాఫికింగ్ జరగకూడదు, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవి వీటి మీద కూడా చేయకూడదు, చాలా స్ట్రిక్ట్గా ప్రొటెక్ట్ చేయాలి వాటిని, మైగ్రేటరీ స్పీసెస్ని. ఎగ్జాంపుల్ సైబేరియన్ క్రేన్స్ కానీ డుగాంగ్ స్పీషీస్ని కానీ చాలా స్ట్రిక్ట్గా ప్రొటెక్ట్ చేయాలి. అపెండిక్స్ 2 లిస్ట్ స్పీసెస్ దట్ నీడ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫర్ దేర్ కన్జర్వేషన్. సో ఫర్ అపెండిక్స్ 2, సో వీ నీడ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫర్ దేర్ కన్జర్వేషన్.
ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉంటేనే వాటి కన్జర్వేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే, సో వీటికి స్ట్రిక్ట్ ప్రొటెక్షన్ అండ్ ఇన్ అపెండిక్స్ టు ఇంటర్నేషనల్ కోఆపరేషన్ సో ఫర్ దేర్ కన్జర్వేషన్. ఇది 1 and 2 అపెండిక్స్ ఉంటుంది. నెక్స్ట్, కన్జర్వేషన్ ఆఫ్ ది పార్టీస్. The COP is the principal decision making body where parties meet about every 3 years to review progress, update species list, adapt resolutions and set conservation priorities. So actually we have 3 types of COP meetings kada. So one is UNFCCC COP meeting, and the second one is CBD COP meeting, and the third one is a desertification COP meeting. Desertification. So UNFCCC related to reducing of greenhouse gases. UNFCCC related to reducing of greenhouse gases. CBD related to protection of biodiversity or conservation of biodiversity. Desertification related to maintaining of wetlands, okay, or reducing of dry lands. So ikkada COP meeting ee mooditlo deniki related? CBD related kada, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షనే కదా CBD. సో దిస్ COP మీటింగ్ ఈజ్ రిలేటెడ్ టు CBD. CBD మీన్స్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. సో కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఇన్ ద సెన్స్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ అండ్ మైగ్రేటరీ స్పీషీస్ ఆల్సో ఇంక్లూడింగ్ ఇన్ దిస్ CBD ఓన్లీ. ఓకే, సో ఎవ్రీ 3 yearsకి 2 yearsకి ఒకసారి CBD మీటింగ్స్ జరుగుతాయి. సో CBD మీటింగ్స్లో యునైటెడ్ నేషన్స్ సో దే విల్ డిస్కస్ అబౌట్ హౌ టు కన్జర్వ్ ది వైల్డ్ లైఫ్. ఓకే, సో వాట్ ఆర్ ద మేజర్ మెథడ్స్ టు కన్జర్వ్ ది వైల్డ్ లైఫ్. సో వాటన్నిటి గురించి డిస్కస్ చేస్తారనమాట. రివ్యూ ప్రోగ్రెస్ని రివ్యూ చేయాలి ఎవ్రీ ఇయర్ బై ఇయర్. 2024 రివ్యూ, 2025 రివ్యూ. 24-25కి వైల్డ్ లైఫ్ పెరిగిందా తగ్గిందా. ఓకే, ఇప్పుడు 2024లో చీతాస్ లిస్ట్ తీస్తారు, చీతాస్ ఎన్ని ఉన్నాయి. 2025లో చీతాస్ లిస్ట్ తీస్తారు, ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇందులో 100 ఉండి ఇందులో 120 ఉంటే ఓకే ఫైన్, మనం ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం. దీన్ని తీసుకెళ్ళి IUCN రెడ్ డేటా బుక్లో గ్రీన్ పేజ్లో యాడ్ చేస్తారు. ఒకవేళ తగ్గింది అని అంటే రెడ్ పేజ్లో యాడ్ చేస్తారు. అట్లా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మీటింగ్కి రివ్యూ తీస్తారు. అప్డేట్ స్పీషీస్ లిస్ట్, అడాప్ట్ రిజల్యూషన్స్ అండ్ సెట్ కన్జర్వేషన్ ప్రియారిటీస్. ఓకే, సో అప్డేట్ స్పీషీస్ లిస్ట్, కొత్త స్పీషీస్ ఏమైనా ఉంటే వాటిని అప్డేట్ చేస్తారు. అండ్ అడాప్ట్ రిజల్యూషన్స్ అండ్ కన్జర్వేషన్ ప్రియారిటీస్ కూడా చేస్తారు. ఓకే, అంటే వాటిని ప్రొటెక్ట్ చేయాలంటే ఏమేమి కావాలి ఏంటి, లైక్ వాటి హ్యాబిటేట్స్ అండ్ వాటి ఫుడ్ హ్యాబిట్స్ కానీ, అండ్ పొల్యూషన్ లెస్ ఎయిర్, పొల్యూషన్ లెస్ వాటర్, ఇవన్నీ కూడా వాటికి మంచిగా ఉండేలా చేస్తారు. ఇవన్నీ ఉండాలంటే ఆ పర్టికులర్ జోన్లో ప్లేస్లో హ్యూమన్ యాక్టివిటీస్ని అలో చేయకూడదు. ఓకేనా, హ్యూమన్ యాక్టివిటీస్ని అలో చేయకూడదు. సో అలాగా. నెక్స్ట్, సెక్రటేరియట్ ఫంక్షన్స్. సో ది CMS secretariat organize COPs and meetings, supports cooperation among parties, shares scientific knowledge and promotes conservation actions globally. ఓకే, సెక్రటేరియట్ ఫంక్షన్. సెక్రటేరియట్ ఎక్కడ ఉంది దీనిది? బాన్ సెక్రటేరియట్ జర్మనీ, బాన్లో. ఓకే, జర్మనీలో ఉంటుంది కదా. సో వాళ్ళు ఏం చేస్తారంట, ప్రమోట్స్ కన్జర్వేషన్ యాక్షన్స్. ఓకే, కన్జర్వేషన్ యాక్షన్స్ ఎలా చేసుకోవాలి, అసలు మనం ఎలా ప్రొటెక్ట్ చేయాలి వీటిని, ఓకే అనేది మొత్తం వీళ్ళే ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉంటారు దీన్ని. ఓకే, కన్జర్వేషన్ మెథడ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్జర్వేషన్ మెథడ్స్ ఉంటాయి. సో మనం ఆల్రెడీ కన్జర్వేషన్ మెథడ్స్ ఇన్సితులో, ఎక్సితులో, వైల్డ్ లైఫ్ సాంచురీస్, నేషనల్ పార్క్స్, ఇవే మెజర్మెంట్స్ యాక్చువల్లీ. వీటిని కరెక్ట్గా ఫాలోఅప్ చేసుకొని బౌండరీస్ని పెట్టి హ్యూమన్ యాక్టివిటీస్ని స్ట్రిక్ట్గా అలో చేయకుండా సో చాలా కేర్ఫుల్గా వాటిని ప్రొటెక్ట్ చేస్తే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్స్ సో వితౌట్ దేర్ పర్మిషన్ లైక్ ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇల్లీగల్ మైనింగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఇలాంటివి చేయకూడదు. సో చేయకుండా ఉండాలని అవేర్నెస్ అని క్రియేట్ చేయాలి. అవన్నీ రెస్పాన్సిబిలిటీ ఈ సెక్రటేరియట్ చూసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ అగ్రిమెంట్స్ అండ్ MOUs అండర్ ద కన్వెన్షన్. ఓకే, ఏమేమి అగ్రిమెంట్స్ చేసింది ఇప్పటి వరకు. ఎగ్జాంపుల్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఫ్రేమ్వర్క్స్ అండర్ CMS. ఓకే, కన్జర్వేషన్ ఫ్రేమ్వర్క్స్ అండర్ CMS. CMS మీన్స్
కన్జర్వేషన్ మైగ్రేటరీ స్పీసీస్ కింద ఇప్పటివరకు ఏమేమి ఎంఓఈస్ ఉన్నాయి. ఏఈడబ్ల్యూఏ అంటే అగ్రిమెంట్ ఆన్ ది కన్జర్వేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యురేషియన్ వాటర్ బర్డ్స్. ఆఫ్రికన్ యురేషియన్ వాటర్ బర్డ్స్ని కన్జర్వ్ చేయడానికి ఈ 2 కంట్రీస్ చేసుకున్న ఎంఓయు ఏఈడబ్ల్యూఏ ఎంఓయు. ఓకే, వాటర్ బర్డ్స్ని ఆఫ్రికా నుంచి యురేషియాకి, యురేషియా నుంచి ఆఫ్రికాకి ఈ బర్డ్స్ మైగ్రేట్ అవుతాయి. సో ఆ 2 కంట్రీస్ మైగ్రేటరీ బర్డ్స్ని కన్జర్వ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి ఎంఓఈ చేసుకున్నాయి. సో బర్డ్స్కి మోస్ట్లీ థ్రెట్ ఏంటంటే రేడియేషన్ థ్రెట్ ఎక్కువ ఉంటుందండి బర్డ్స్కి. ఓకే, రేడియేషన్ థ్రెట్ ఎక్కువ. అట్ ది సేమ్ టైం సమ్మర్లోని ఎక్కువగా గ్లోబల్ వార్మింగ్, మనకి ఓజోన్ పొల్యూషన్ వల్ల అల్ట్రావైలెట్ సి రేడియేషన్స్ అన్నీ భూమి మీదకి వచ్చేస్తున్నాయి కదా. సో దానివల్ల ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ బాగా పెరిగిపోయింది. ఆ హీట్కి ఫారెస్ట్ ఫైర్స్ బాగా జరుగుతున్నాయి. సో ఫారెస్ట్లలో ఉండే బర్డ్స్ స్పీషీస్ అన్నీ చనిపోతున్నాయి. అవన్నీ మైగ్రేట్ అయ్యి ఎక్కడన్నా వెట్లాండ్స్ ఉంటే ఆ వెట్లాండ్స్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ మైగ్రేషన్ జర్నీలో అవి జర్నీలోనే చనిపోవచ్చు. పవర్ షాకింగ్ వల్ల కానీ, ఎక్కడైనా తీగల మీద, కరెంటు తీగల మీద వాళ్తాయి. సో పవర్ షాకింగ్ వల్ల చనిపోతాయి, రేడియేషన్స్ వల్ల చనిపోతాయి. ఆ జర్నీలో పాపం వాటికి వాటర్ రీసోర్సెస్, ఎక్కడ వాటర్ దొరక్క, బాడీ డీహైడ్రేషన్ అయిపోయి, ఫుడ్ సరిగా దొరకక, ఇలాంటి కారణాల వల్ల ఈ బర్డ్స్ అన్నీ కూడా దారిలోనే చనిపోతాయి చాలా మటుకి. ఓకే, వాటి లొకేషన్స్ని రీచ్ అవ్వకముందే కూడా చనిపోతాయి. సో అలాంటి వాటన్నిటిని కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ సో ఆస్కాబనస్ అనేది అగ్రిమెంట్ ఆన్ స్మాల్ కెటాషియన్స్. కెటాషియన్స్ అంటే ఇవి ఇది టైప్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ డాల్ఫిన్స్ యాక్చువల్లీ. ఓకే, డాల్ఫిన్స్, స్మాల్ కెటాషియన్స్ అంటే డాల్ఫిన్స్. ఈ డాల్ఫిన్స్ అనేది ఒక టైప్, ఒక స్పీషీస్ ఆఫ్ డాల్ఫిన్స్. వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆస్కాబనస్ అనే ఒక ఎంఓయు మీద సైన్ చేశారు. అండ్ బ్యాట్ కన్జర్వేషన్ అగ్రిమెంట్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు బ్యాట్ కన్జర్వేషన్ అగ్రిమెంట్. సో గబ్బిలాలని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేసుకున్న అగ్రిమెంట్ ఏదంటే యూరోబ్యాట్స్. ఓకే, బ్యాట్స్ కన్జర్వేషన్ అగ్రిమెంట్. రీజనల్ అండ్ స్పీషీస్ స్పెసిఫిక్ ఎంఓయూస్. ఓకే, స్పెసిఫిక్ ఎంఓయూస్ ఏమున్నాయి, రీజనల్ స్పీషీస్ అంటే రీజనల్గా అంటే ఆ పర్టికులర్ బౌండరీస్లో ఉండే జాతులు. ఎగ్జాంపుల్ సైబీరియన్ క్రేన్స్, మెరైన్ టర్టైల్స్, డుగాంగ్స్, ర్యాప్టర్స్, ఇవన్నీ కూడా రీజనల్ స్పీషీస్ యాక్చువల్లీ. సో ఇప్పుడు సైబీరియన్ క్రేన్స్ మన పులికాట్ లేక్లో దొరుకుతుంది. ఓకేనా, పులికాట్. మెరైన్ టర్టల్స్ హిందూ ఓషన్స్లో బాగా ఫేమస్ ఇవి. డుగాంగ్ బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇక రెప్టార్స్ అంటే ఈగలు, వల్చర్స్, ఇవన్నీ మనకు చుట్టుపక్కల మనకి బాగా కనపడే రీజనల్ బర్డ్స్ ఇవన్నీ కూడా. ఓకేనా, ఈగలు, వల్చర్, తర్వాత హాక్, ఓల్, ఇవన్నీ కూడా మనకి రీజనల్ స్పీషీస్. సో వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఎంఓయు ఉంది. ఏంటది, రీజనల్ అండ్ స్పీషీస్ స్పెసిఫిక్ ఎంఓయు. అది వాటన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి. మీకు ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే, సో బ్యాట్ ప్రొటెక్షన్ కోసం చేసిన ఎంఓయు ఏంది, బ్యాట్స్ ప్రొటెక్షన్కి ఎంఓయు ఏంది, యూరో బ్యాట్స్ కదా, అది చెప్పాలి. అలాగే స్మాల్ కెటేషియన్స్కి ఏం ఎంఓయు చేసాం, ఆస్కోబన్స్ చేసాం. అలాగే యురేషియన్ ఆఫ్రికన్ వాటర్ బర్డ్స్ ప్రొటెక్షన్ కోసం చేసిన ఎంఓయు ఏంది, ఏవా అని అంటాం, ఏఈడబ్ల్యూఏ. ఓకేనా, ఇవి సమ్ ఇంపార్టెంట్ ఎంఓయూస్, అగ్రిమెంట్స్ అండ్ ఎంఓయూస్. అండ్ టేబుల్ ఫార్మాట్లో చూస్తే, సో ఇండియా ఇప్పటివరకు ఏ ఎంఓయూస్ మీద సైన్ చేసింది, సైబేరియన్ క్రేన్ సైంటిఫిక్ నేమ్ ఈజ్ సో గ్రస్లీకో జెరానస్, సైన్డ్ ఇన్ 1998లో సైన్ చేసాం. సో ఫస్ట్ ఎంఓయు అండర్ సిఎంఎస్ అండర్లో చేసిన ఫస్ట్ ఎంఓయు ఇదే. ఓకే, లైక్ కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ కింద చేసిన ఫస్ట్ ఎంఓయు ఏది అంటే కన్జర్వేషన్ ఆఫ్ సైబేరియన్ క్రేన్. ఓకే, సో సైన్డ్ బై ఇండియా ఇన్ 1998. సైన్డ్ విత్ రేంజ్ స్టేట్స్ ఇంక్లూడింగ్ రష్యా, చైనా, పాకిస్తాన్ ఎక్సెట్రా. సో ఎవరితో సైన్ చేసాం మనం, రష్యాతో, చైనాతో, పాకిస్తాన్తో. వీటికే ఎందుకు సైన్ చేయాల్సి వచ్చింది, మన పక్కనున్న కంట్రీస్ ఇయే కాబట్టి. సో మోస్ట్లీ సో దే కెన్ మైగ్రేట్ ఫ్రమ్ అవర్ కంట్రీ టు అవర్
నైబరింగ్ కంట్రీస్ రష్యా, చైనా, పాకిస్తాన్ ఇవి కొంచెం ఇవి చైనా, పాకిస్తాన్ మోస్ట్లీ నైబరింగ్, ఇంకా బంగ్లాదేశ్ ఇవన్నీ నైబరింగ్. సో రష్యా నుంచి కూడా సైబేరియన్ క్రేన్స్ వస్తాయి కాబట్టి వాటన్నిటితోని మనం సైన్ చేసుకున్నాం అనమాట. ఓకేనా, 1998 సైబేరియన్ క్రైన్ మీద. నెక్స్ట్ మెరైన్ టర్టైల్స్ MOU. సో మెరైన్ టర్టైల్స్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అండ్ SE ఏషియా. ఎగ్జాంపుల్ ఆలివ్ రెడ్లీ, గ్రీన్ లాగర్ హెడ్, హాక్స్బిల్ అండ్ లెదర్ బ్యాక్. ఇవన్నీ స్పీషీస్, టర్టైల్స్ స్పీషీస్ అనమాట. సో ఆలివ్ రెడ్లీ అనేది ఒక టర్టైల్స్, ఒక జాతికి సంబంధించింది. సో గ్రీన్ టర్టైల్, ఓకే, గ్రీన్ టర్టైల్స్ కూడా అంతరించిపోతున్నాయి. అండ్ లాగర్ హెడ్ టర్టైల్స్, హాక్స్బిల్ టర్టైల్ అండ్ లాథర్ బ్యాక్ టర్టైల్, both are like different kind of species of turtles. Okay, so India signed in 2007 to conserve the marine turtles. Okay, signed by 33 plus states including India. Okay, so 20 February 2007 20 February na almost 33 plus states tone sign చేశారన్నమాట. ఓకే, అండర్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ డుగాంగ్ MOU. డుగాంగ్స్ అండ్ మీన్స్ సీ కౌ అంటాం. డుగాంగ్ సైంటిఫిక్ నేమ్ ఇస్ దేర్ హ్యాబిటెట్. డుగాంగ్ అనిమల్స్ అండ్ దేర్ హ్యాబిటెట్స్, వాటి షెల్టర్స్ని. సైన్డ్ ఇన్ 2008. ఎయిమ్స్ టు కన్సర్వ్ ఎక్స్క్లూజివ్ మెరైన్ మమ్మల్స్ ఇన్ ఇండియన్ ఓషన్ రేంజ్. ఓకే, సో ఇండియన్ ఓషన్ రేంజ్లో ఇంక్లూడింగ్ స్పీషస్ లైక్ అమూర్ ఫాల్కన్స్ ఇవన్నిటిని కన్జర్వ్ చేయడానికి మనం సైన్ చేసాం. డుగాంగ్ ఈజ్ మమ్మల్, సముద్రంలో ఉంటుంది కదా, దట్ ఈజ్ మమ్మల్, ఆక్వాటిక్ మమ్మల్. డుగాంగ్ ఈజ్ ఆక్వాటిక్ మమ్మల్. డుగాంగ్, డాల్ఫిన్, సీల్ మీన్స్ సీ లయన్. డుగాంగ్ మీన్స్ సీ కౌ. ఇవన్నీ ఆక్వాటిక్ మమ్మల్స్ అండి. ఓకే, నెక్స్ట్ ర్యాప్టర్స్ MOU. మైగ్రేటరీ బర్డ్స్ ఆఫ్ ప్రే ర్యాప్టర్స్ ఇన్ 2016. So even Amur falcons also example in this raptors migrating across India. ఇండియాని దాటి అవి మైగ్రేట్ అవుతాయి కాబట్టి సో వాటన్నిటిని ఏం చేయాలి అంటే ప్రొటెక్ట్ చేయాలి, కన్జర్వ్ చేయాలి. సో 2016లో సైన్ చేసుకున్నాం ఈ 4 మీద. ఓకే, నెక్స్ట్ వాట్ దిస్ MOUs ఫోకస్ ఆన్. ఈ 4 MOUs మేజర్ ఫోకస్ దేని మీద పెట్టింది? సో సైబేరియన్ క్రేన్ MOU 1998లో సైన్ చేసాం కదా. కోఆపరేషన్ ఫర్ కన్జర్వేషన్ మెజర్స్ ఫర్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ క్రేన్ స్పీషీస్, కవర్స్ 11 to 12 రేంజ్ స్టేట్స్ ఇంక్లూడింగ్ ఇండియా. సో క్రేన్ స్పీషీస్ ఆర్ వెరీ రేరెస్ట్ స్పీషీస్ యాక్చువల్లీ. చాలా అరుదుగా, తక్కువ స్పెసిఫిక్ కంట్రీస్లో మాత్రమే ఇవి కనపడతాయి. వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 11 to 12 రేంజింగ్ స్టేట్స్తోని మనం సైన్ చేసాం. ఓకేనా, సో అది మేజర్ గోల్ టు ప్రొటెక్టింగ్ ది సైబీరియన్ క్రేన్. అండ్ మెరైన్ టర్టైల్స్ MOU హ్యాపెండ్ ఇన్ 2007. కన్జర్వేషన్ ఆఫ్ సెవరల్ సీ టర్టైల్ స్పీషీస్ మైగ్రేటింగ్ అక్రాస్ ద ఇండియన్ ఓషన్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఇండియా ఈజ్ కీ సిగ్నేటరీ. ఓకే, ఇవి మెరైన్ టర్టైల్స్ని మనం సీ టర్టైల్స్ అంటాం. ఇవి హిందూ ఓషన్స్, బే ఆఫ్ బెంగాల్లో చాలా ఎక్కువ ఉంటాయి. సో మన ఇండియన్ ఓషన్ నుంచి అంటే హిందూ ఓషన్ నుంచి సౌత్ ఈస్ట్ ఏషియాకి మైగ్రేట్ అవుతాయంట ఇవి. ఓకేనా, ఎక్కువ మన ఇండియాలోనే ఉంటాయి. ఇక్కడ నుంచి సౌత్ ఈస్ట్ ఏషియాకి ఈ టార్టాయిస్లన్నీ మైగ్రేట్ అవుతాయి. సో కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేయాలి. డుగాంగ్, సో ఫోకసెస్ ఆన్ ప్రొటెక్టింగ్ డుగాంగ్స్ అండ్ దేర్ హ్యాబిటేట్స్. సో సీగ్రాస్ ఎకోసిస్టమ్స్ క్రిటికల్ టు దేర్ సర్వైవల్. డుగాంగ్ అనిమల్స్ సీగ్రాస్ ఎకోసిస్టమ్స్. సీగ్రాస్ అంటే సముద్రంలో బాగా గ్రాస్ ఎక్కువ ఉందనుకో, ఆల్గేస్ ఇలాంటివి, గడ్డి ఇలాంటివి ఎక్కువ ఉంటే అలాంటి ఎకోసిస్టమ్ సమ్వాట్ క్రిటికల్ టు సర్వైవ్ సో ఆఫ్ డుగాంగ్. ఓకే, క్రిటికల్ టు సర్వైవ్ దేర్ హ్యాబిటేట్స్ బికాస్ గ్రాస్ ఎక్కువ, బికాస్ అది మమ్మలే కదా. సో మమ్మల్ కాబట్టి దానికి ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో లైక్ ఎగ్జాంపుల్ ఫర్ వార్మ్ బ్లడెడ్ యానిమల్. సో వార్మ్ బ్లడెడ్ యానిమల్స్కి బాడీ టెంపరేచర్ ఆల్వేస్ దే నీడ్ టు మెయింటైన్ వార్మ్ బాడీ టెంపరేచర్ ఓన్లీ. ఇప్పుడు మమ్మల్స్ బాడీ టెంపరేచర్ 37 degrees సెంటిగ్రేడ్. సో ఇప్పుడు సముద్రాలలో ఎక్కువ మనకి గ్రాస్ ఎక్కువ ఉందనుకోండి,
గ్రాస్ వల్ల ఆక్సిజన్ మంచిగా రిలీజ్ అయ్యి ఏమవుతుందంటే సమ్వాట్ టెంపరేచర్ లెవెల్స్ పడిపోయి కోల్డ్ ఉంటుంది, బికాస్ ట్రాన్స్పిరేషన్ అవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్లాంట్స్కి. అందుకే సమ్వాట్ క్రిటికల్ టు దేర్ సర్వైవల్ అని అంటారు డుగాంగ్ని. ఓకే, అండ్ ర్యాప్టర్స్ MOU హ్యాపెండ్ ఇన్ 2016, కవర్స్ మైగ్రేటరీ బర్డ్స్ ఆఫ్ ప్రే, ఓకే, such as armor falcons that travels a long distance and stop over in India. ఇది ఇండియా మొత్తం ట్రావెల్ అవుతుందంట. ఓకే, చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది ఈ బర్డ్. సో అమర్ ఫాల్కన్స్ అనే బర్డ్స్, అమర్ ఫాల్కన్స్ అనేది కైండ్ ఆఫ్ ప్రే, కైండ్ ఆఫ్ బర్డ్. ఓకే, మన ఇండియా బార్డర్స్ రాజస్థాన్ దాటి పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్, మయన్మార్ ఇలాంటి కంట్రీస్ అన్నిట్లో కూడా ఇది బాగా మైగ్రేట్ అవుతూ ఉంటుంది ఈ పర్టికులర్ బర్డ్. సో ఇవి ర్యాప్టర్స్. ఓకే, సో ఈ 4 మీరు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ఎన్ని MOUs మీద సైన్ చేసిందంటే 4 అని చెప్పాలి. అండ్ వాట్ ఆర్ దట్ నేమ్స్ ఆఫ్ MOUs అంటే సైబీరియన్ క్రేన్ MOU, మెరైన్ టర్టెల్ MOU, డుగాంగ్ MOU, ర్యాప్టర్స్ MOU. అండ్ సమ్టైమ్స్ ఎగ్జామ్లో డేట్స్ కూడా అడుగుతారు, ఇయర్స్. ఓకే, సైబీరియన్ క్రేన్ MOU హ్యాపెన్ 1998, సో ర్యాప్టర్స్ MOU హ్యాపెన్ 2016, అట్లా డేట్స్ కూడా అడుగుతారు. సో ఇఫ్ యూ విల్ గెట్ క్వశ్చన్ ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్, అప్పుడు సో యూ నీడ్ టు ఎలాబరేట్ అబౌట్ ఆల్ ది MOUs. ఓకే, అవి ఎప్పుడు ఆ డేటు, మెయిన్ గోల్ ఏంటి, మెయిన్ థీమ్. ఇక్కడ అందుకే నేను థీమ్ సపరేట్ ఇచ్చాను మీకు మెయిన్స్లో రాయడానికి. సో వాటి థీమ్ అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎస్, సో దట్ ఈస్ బాన్ కన్వెన్షన్. ఇంకా ఇంపార్టెంట్ మైగ్రేటరీ స్పీసీస్ ఇన్ ఇండియా అండ్ CMS అపెండిక్స్. ఓకే, మన ఇండియాకి ఇంపార్టెంట్ మైగ్రేటరీ స్పీసీస్ ఏమేమి వస్తాయి మన ఇండియాకి, మన ఇండియాలో మైగ్రేటరీ స్పీసీస్ ఏమేమి ఉన్నాయి. అపెండిక్స్ 1లో యాడ్ అయినాయి ఇవి. అపెండిక్స్ 1 ఎండేంజర్డ్ స్ట్రిక్ట్ ప్రొటెక్షన్. ఆల్రెడీ అవి ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి, చాలా స్ట్రిక్ట్గా వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి. అవి ఏంటి అంటే స్పీసెస్ థ్రెటెన్డ్ విత్ ఎక్స్టింక్షన్, సైబీరియన్ క్రేన్, సో గ్రూస్ లీకోగెరానస్ అని అంటాం సైంటిఫిక్ నేమ్, సైబీరియన్ క్రేన్, దిస్ ఈస్ మైగ్రేటరీ స్పీషీస్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, అవర్ ఇండియాస్ బిగ్గెస్ట్ బర్డ్. సో అపెండిక్స్ 1లో మనం మన ఇండియా నుంచి వెళ్ళిపోయేవి రాసుకోవాలి, మన ఇండియాకి వచ్చేవి రాయాలి. ఓకేనా? సో ఇప్పుడు సైబీరియన్ క్రేన్స్ మన ఇండియాకి వస్తాయి, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ మన ఇండియా నుంచి వెళ్ళిపోతుంది. ఓకే, పక్క ఉన్న స్టేట్స్లోకి వెళ్ళిపోతుంది. ఇది యాక్చువల్లీ అవర్ ఇండియన్ బిగ్గెస్ట్ బర్డ్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఓకే, ఇది ఓకే, దిస్ ఈస్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సో ఇది అవర్ ఇండియాస్ బిగ్గెస్ట్ బర్డ్. ఓకే, దిస్ పర్టికులర్ బర్డ్ సో మైగ్రేట్స్ టు అవర్ నైబరింగ్ కంట్రీస్, లైక్ ఎక్కువ పాకిస్తాన్కి పోతుంది అది. సో ఆర్డియోటిస్ నైగ్రిసెప్స్ అని పిలుస్తాం. అండ్ స్నో లిపార్డ్, మంచు చిరుత, సో ప్యాంతరా ఉన్సియా అంటాం. స్నో లిపార్డ్స్ హిమాలయాస్లో అక్కడ బాగా ఫేమస్ ఇవి. ఇవి కూడా హిమాలయాస్ నుంచి అటుపక్క చైనాకి, ఆ పక్క పాకిస్తాన్కి పోతూ ఉంటాయి స్నో లిపార్డ్స్. ఇండియన్ ఎలిఫెంట్, సో ఎలిఫాస్ మ్యాక్సిమస్. ఇండియన్ ఎలిఫెంట్ కూడా పాకిస్తాన్, చైనా వైపు వెళ్తుంది బాగా. ఓకే, ఎందుకంటే హిమాలయాస్. ఇక ఇండో బర్మాలో కూడా ఎలిఫెంట్స్ ఉంటాయి. సో ఇండో బర్మా పక్కనున్న బంగ్లాదేశ్కి, బర్మాకి, ఓకే, అట్లా మైగ్రేట్ అయిపోతూ ఉంటాయి ఇవి కూడా. సో అండ్ హాక్స్బిల్ టర్టైల్, సో దిస్ ఈజ్ హాక్స్బిల్ టర్టైల్. సో ఎరిటోమాక్లిస్ ఇంబ్రికాటా అంటాం. ఇది ఇండియన్ ఓషన్లో ఎక్కువ ఉంటుంది. సో యురేషియాకి అట్లా వెళ్తూ ఉంటుంది సముద్రం నుంచి. అండ్ లీథర్ బ్యాక్ టర్టైల్, లీథర్ బ్యాక్ టర్టైల్ డెర్మోచిలిస్ కోరియాసి అంటాం. గ్యాంగెస్ రివల్ డాల్ఫిన్, సో ప్లటాన్సిస్టా గ్యాంగిటికా. సో ఇవి మైగ్రేటరీ స్పీసీస్. సో ఇంక్లూడెడ్ ఇన్ అపెండిక్స్ 1 అంటే స్ట్రిక్ట్ ప్రొటెక్షన్. ఇక్కడ లిస్ట్ ఏవైతే ఉన్నాయో వీటిని చాలా స్ట్రిక్ట్గా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఆల్రెడీ క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీషీస్ ఇవి, క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీషీస్. థ్రెట్ చాలా సివియర్గా ఉంది. ఇవి కొంచెం నెగ్లెక్ట్ చేస్తే అంతరించిపోతాయి. అందుకే అపెండిక్స్ 1లో ఇంక్లూడ్ చేశారు. చాలా స్ట్రిక్ట్గా వీటిని మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, లైక్ దట్. అండ్ అపెండిక్స్ 2 నీడ్స్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్. అపెండిక్స్ 2కి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కావాలి.
సో స్పీసీస్ దట్ బెనిఫిట్ ఫ్రమ్ గ్లోబల్ కోఆపరేషన్. ఓకే, దట్ పర్టికులర్ స్పీసీస్ సో బెనిఫిట్ ఫ్రమ్ గ్లోబల్ కోఆపరేషన్ అంటే గ్లోబలీ అన్ని కంట్రీస్ కోఆపరేషన్ ఉండి వాటిని ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. సో లిస్ట్ ఆఫ్ అపెండిక్స్ 2 అనిమల్స్. అమర్ ఫాల్కన్. సో అమర్ ఫాల్కన్ ఫాల్కో అమరెన్సిస్ అంటాం. సో ఇదొక ప్రిడేటర్. ఓకే, ఇందాక చెప్పాం కదా మనం ర్యాటర్స్. సో ర్యాటర్స్ అంటే కార్నివోరస్ బర్డ్స్, ఈగలు, వల్చరు ఇవన్నీ కూడా. సో దట్ ఈస్ అమర్ ఫాల్కన్. బార్ హెడెడ్ గూస్. ఓకే, ఆన్సర్ ఇండికస్. సో బార్ హెడెడ్ గూస్ మీన్స్ యాక్చువల్లీ అమర్ ఫాల్కన్ అంటే ఇదండి, దిస్ ఈజ్ అమర్ ఫాల్కన్. ఓకే, అండ్ బార్ హెడెడ్ గూస్ అంటే ఇది, దిస్ ఈజ్ బార్ హెడెడ్ గూస్ ఈ అనిమల్. బ్లాక్ నెక్డ్ క్రేన్. ఓకే, అండ్ డెమోజిల్ క్రేన్, గ్రేటర్ ఫ్లామింగో ఇవి కూడా బర్డే. వేల్ షార్క్. షార్క్ మీన్స్ ఫిష్. ఓకే, వేల్ షార్క్. సో ఆక్వాటిక్ ఫిష్ ఇది, మెరైన్ ఫిష్. డుగాంగ్ కూడా ఇందులో కూడా ఉంది, డుగాంగ్. ఆలివ్ రెడ్లే టర్టైల్. సో ఇవన్నీ అపెండిక్స్ 2లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా, అంటే వీటి ప్రొటెక్షన్కి ఇంటర్నేషనల్ కోఆపరేషన్. యాక్చువల్లీ వాట్ టైప్ ఆఫ్ అనిమల్స్ రిక్వైర్డ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్? వేటికి ఎక్కువ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అవసరం ఉంటుంది? ఎక్కువ మైగ్రేట్ అయ్యే వాటికి. ఇప్పుడు ఒక దేశం దాటి ఇంకో దేశం వెళ్తేనే కదా ఇంకో దేశం సపోర్ట్ ఉండాలి వాటిని ప్రొటెక్ట్ చేయడానికి. సో ఎక్కువ మైగ్రేట్ అవుతూ ఉండే వాటికి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఉండాలి. వాటిని అపెండిక్స్ 2లో పడేస్తారు. ఇక్కడ రాసినవన్నీ ఎక్కువ మైగ్రేట్ అవుతూ ఉంటాయి. ఓకే, అందుకే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది అవసరం టు కన్జర్వ్ ది అపెండిక్స్ 2. ఓకే, ఇవి బార్న్ కన్వెన్షన్. సో రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ద కన్వెన్షన్ ఆన్ ది కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ అనిమల్స్ CMS, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1. It is also known as the Bonn Convention. CMS convention ni also we can called as Bonn Convention. So why? Because ఈ కన్వెన్షన్ గురించి జర్మనీలో బాన్లో మనం సైన్ చేసుకున్నాం కాబట్టి బాన్ కన్వెన్షన్ అంటారు. అండ్ ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేటెడ్ బై ద యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో UNEPనే కదా అడ్మినిస్ట్రేటెడ్ దీనికి. సో ఇది కూడా కరెక్ట్. ఇట్ ఎయిమ్స్ టు కన్జర్వ్ మైగ్రేటరీ స్పీషీస్ త్రూ అవుట్ దేర్ రేంజ్. వాటి రేంజ్ దాటి మైగ్రేట్ అయ్యే స్పీషీస్ని కన్జర్వ్ చేయాలి. సో ఆల్ 1, 2, 3 కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ 2017లో UPSC ప్రిలిమ్స్ ఇది కూడా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కన్వెన్షన్స్ డీల్స్ విత్ ద కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్? మైగ్రేటరీ స్పీసీస్ని కన్జర్వ్ చేసేది ఏది? బాన్ కన్వెన్షన్. రామ్సార్ రిలేటెడ్ టు వెట్లాండ్స్. సైటస్ రిలేటెడ్ టు ఇల్లీగల్ ట్రేడింగ్. కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. CBD మీటింగ్ రిలేటెడ్ టు అదే కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. కాప్ మీటింగ్స్లో డిస్కషన్ చేస్తాం. నెక్స్ట్, స్పీషీస్ లిస్టెడ్ ఇన్ అపెండిక్స్ 1 ఆఫ్ ది కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్. మీకు అపెండిక్స్ 1 అని ఇక్కడ కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్ అంటే ఈ అపెండిక్స్ రిలేటెడ్ టు CMS అపెండిక్స్. సైటిస్ అపెండిక్స్ కాదు, సైటిస్ అపెండిక్స్ వేరు, సైటిస్ అపెండిక్స్ 1, 2, 3 వేరు. అప్పుడు ఇక్కడ మీరు ఇల్లీగల్ ట్రేడింగో లేకపోతే సైటిస్ అని మెన్షన్ చేస్తే దాని గురించి ఆలోచించాలి. అది CMS అని మెన్షన్ చేశారు కదా. సో ఇన్ అపెండిక్స్ 1, సో స్పీషీస్ రిక్వైరింగ్ రెగ్యులేటెడ్ ట్రేడ్, స్పీషీస్ థ్రెటెండ్ విత్ ఎక్స్టింక్షన్, ఇన్వాసివ్ అలైన్ స్పీషీస్, డొమెస్టికేటెడ్ స్పీషీస్. 1లో ఏం పెట్టాము? థ్రెటెండ్ విత్ ఎక్స్టింక్షనా, రిక్వైర్డ్ రెగ్యులేటెడ్ ట్రేడా? ఎప్పుడైనా సరే 1లో ఎక్స్టింక్షన్ అయ్యేవే పెడతారు. ఓకే, క్రిటికలీ రిస్క్లో ఉండేవి, బాగా థ్రెట్లో ఉండే వాటినే 1లో ఇంక్లూడ్ చేస్తారు. సో అపెండిక్స్ 1 అంటే స్పీషీస్ థ్రెటెండ్ విత్ ఎక్స్టెన్షన్, అంటే వీ నీడ్ టు ప్రొటెక్ట్ దెమ్ సో వెరీ కేర్ఫుల్లీ. అంటే వాటికి రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ హైయెస్ట్ థ్రెట్ ఉంటుంది. అపెండిక్స్ 2కి సమ్వాట్ తక్కువ ఉంటుంది, బట్ ప్రొటెక్ట్ చేయడానికి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అవసరం. ఓకే, నెక్స్ట్, ది బాన్ కన్వెన్షన్ ఈజ్ రిలేటెడ్ టు ద కన్జర్వేషన్ ఆఫ్
migratory animals. Okay. Next, TGPSC Group 1. The Convention on the Conservation of Migratory Species of Wild Animals came into force in అక్కడ సైన్డ్ ఎప్పుడో అని అడగలే, కేమ్ ఇంటూ ఫోర్స్ ఇన్, ఎప్పుడు ఫోర్స్ వచ్చింది? 1983 నుంచి ఇట్స్ కేమ్ ఇంటూ ద ఫోర్స్. సైన్ చేసిందేమో సైన్డ్ ఇన్ 1979 బట్ ఫోర్స్డ్ ఇన్ 1983. ఇండియా జాయిన్డ్ ఇన్ 1983. ఇండియా జాయిన్డ్ ఇన్ 1983. నెక్స్ట్ గ్రూప్ 4. అండర్ సిఎంఎస్ అపెండిక్స్ 2 ఇంక్లూడ్స్ స్పీషీస్ దట్. సిఎంఎస్ 2లో ఏ స్పీషీస్ ఇంక్లూడ్ అవుతాయి? ఆల్రెడీ ఎక్స్టింక్ట్, రిక్వైర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫర్ కన్జర్వేషన్, డొమెస్టికేటెడ్, ఇన్వాసివ్ స్పీషీస్. ఇంటర్నేషనల్ కన్జర్వేషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ కన్జర్వేషన్ కోఆపరేషన్. ఓకే. నెక్స్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1. ది బాన్ కన్వెన్షన్ వాజ్ సైన్డ్ అట్ జర్మనీ. ఓకే, బాండ్లో జర్మనీలో చేశాం. నెక్స్ట్, విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అడ్మినిస్టర్స్ ద బాన్ కన్వెన్షన్? యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, IUCN రిలేటెడ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీషీస్. ఇది ఎండేంజర్డ్ స్పీషీస్ ప్రొటెక్షన్కి, ఇది మైగ్రేటరీ స్పీషీస్ ప్రొటెక్షన్కి. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మైగ్రేటరీ స్పీషీస్ ఈస్ ప్రొటెక్టెడ్ అండర్ ద బాన్ కన్వెన్షన్? వన్ హార్న్ రైనోసర్స్, సైబీరియన్ క్రేన్, లయన్ టైల్డ్ మకాకా, నీలగిరి తార్. సైబీరియన్ క్రేన్. వన్ హార్న్ రైనోసర్స్. రైనోసర్స్ పార్క్ ఎక్కడుంది? కజిరంగా నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ అస్సాం. లయన్ టైల్డ్ మకాకాస్ ఫేమస్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. నీలగిరి తార్ ఫేమస్ ఇన్ వెస్టర్న్ ఘాట్సే. తమిళనాడు స్టేట్ అనిమల్ ఇది. ఓకే, తమిళనాడు స్టేట్ అనిమల్ నీలగిరి తార్. వెస్టర్న్ ఘాట్స్లో బాగా ఫేమస్. ఇది కూడా క్రిటికలీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఉంది. ఓకేనా? వీటిని కూడా ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇది రిలేటెడ్ టు బాన్ కన్వెన్షన్. ఓకే. నెక్స్ట్ టుమారో క్లాస్లో బిగ్ క్యాట్ అలియన్స్ చూద్దాం. బిగ్ క్యాట్. బిగ్ క్యాట్ అనిమల్స్ ఎన్ని ఉన్నాయి? 7. ఆ 7 అనిమల్స్ నేమ్స్ ప్లస్ బిగ్ క్యాట్ 2023లో ఎస్టాబ్లిష్ ఏ లొకేషన్లో చేశారు? మైసూర్లో. ఫస్ట్ జాయిన్ అయిన కంట్రీ నేపాల్. ఓకే, హోస్ట్ మన ఇండియానే. అది చూద్దాం. ఓకేనా?